మొదటి నుండి మాట్లాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు మొన్నటి ఉలి భాష ఉద్యమం కానుండి మొదలుకొని ఇప్పుడు విశ్వధర్మ పరిషత్ యొక్క ఒక సిద్ధాంతం ఏంటి అంటే, అటవీ శాఖ చట్టాలు దేని కొరకు ఏర్పడ్డవి, ఏ ప్రాంతంలో అమలు చేయాలని ఏర్పడ్డవి అనేది ప్రశ్న. అటవీ శాఖ చట్టాలు ఎక్కడ అమలు చేయాలి అనేది ఇప్పుడు మనం నిర్ధారించి ప్రభుత్వానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అటవీ శాఖ చట్టాలు ఎక్కడ అమలు చేయాలి, దాని పేరేంది, అసలు చట్టం పేరేంది? అటవీ శాఖ కదా. అటవీ శాఖ అంటే అటవీ శాఖ చట్టాలు అటవీ ప్రాంతాలలోనే అమలు జరగాలి. అటవీయేతర ప్రాంతాలలో నాన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ అమలు జరగద్దు. అమలు జరిగితే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, సామాజిక జీవన విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అని అర్థం. అంటే ఇంతకాలంగా ఈ ఆధారిత వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళందరినీ మోసం చేస్తూ వచ్చింది అనేది అర్థం. అట్లా అటవీ శాఖ చట్టాలు అటవీ ప్రాంతాల్లోనే అమలు జరిగితే ఏం జరుగుతుంది? 5 కిలోమీటర్లు కాదు, 3 కిలోమీటర్లు కాదు, మొత్తం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్రంగ వృత్తులు ఆధారపడి బ్రతికే వాళ్ళు వాళ్ళందరికీ కూడా రక్షణ కలుగుతుంది. వాళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళ అటవీ ప్రాంతంలో ఒక గ్రామం, ఏదో ఒక వ్యవసాయం, లేకపోతే ఏదో చిన్నపాటి అనేక రకాల గ్రామాలైన పట్టణాలు కూడా